దేవునికి స్తోత్రం. మీ అందరికీ మా వందనాలు. వందనాలండి. బాగున్నారా? చాలా సంతోషం. ప్రతిరోజు ఉదయం ఇలాగన మనందరం కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆ గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు. నిజంగా ఈరోజు లేవగలిగాము అంటే దేవుని మహాకృప కదా. చాలామంది లేవలేకపోయారు. చాలామంది ఈరోజు చూడలేని వారు కూడా మనకు తెలుసు. మరి అలాంటి పరిస్థితుల మధ్యలో ఎన్ని బాధలున్నా, కష్టాలున్నా, శ్రమలున్నా, వేదనలున్నా వాటన్నిటి మధ్యలో దేవుడు మనల్ని కనికరించి ఈరోజు లేచి దేవుని వాక్యం వినడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. చాలా సంతోషం. ఈ రీతిగా నేటి దేవుని మాట అనే ఈ శీర్షికలో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. చాలామంది ఇప్పటికే వచ్చి ఉన్నారు. మిగతా వారు కూడా తొందరగా వచ్చేసేయండి, లైవ్లో జాయిన్ అయిపోండి. దేవుని యొక్క లేఖనంలోకి మనం వెళ్ళిపోదాం. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. మనకందరికీ తెలిసిన మాటే. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏదో మనం చూద్దాం. దేవుడు మనకిస్తున్న మాటను మనం ధ్యానం చేసుకుందాం. 13వ వచనం, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచితిని గదా అని అనుకొనెను. అది అంటే హాగరు అబ్రహాము ఇంటిలో దాసి, శారమ్మ దగ్గర దాసిగా పనిచేస్తుంది. ఐగుప్తు నుంచి బానిసగా ఐగుప్తుకి వెళ్ళి వాళ్ళు వచ్చేటప్పుడు హాగరును తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పనికెత్తగా చేర్చుకున్నట్టుగా మనకందరికీ తెలుసు. మరి హాగరు అబ్రహాము ఇంటిలో ఉంటూ ఒకరోజు శారమ్మ గారికి కోపం వచ్చి ఉంది, బాధ అనిపించి, నాకు పిల్లలు లేరు కదా, హాగరుతో వెళ్ళిపో అని అబ్రహాము చెప్పినప్పుడు ఆ హాగరు అబ్రహాముతో వెళ్ళినప్పుడు గర్భవతి అయినట్టుగా మనకందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో ఎప్పుడైతే గర్భవతి అయిందో ఆమెకి తెలియకుండానే గర్వం వచ్చింది. నీకు లేనిది నాకున్నది ఉన్నది అన్నట్టుగా శారమ్మ మాట వినకుండా తను చాలా గర్వంగా ప్రవర్తించడం చూసి శారమ్మ శ్రమ పెట్టినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఆ వచనం కూడా మనం చూద్దాం. 6వ వచనం మనం చదివితే, అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి, 16వ అధ్యాయము ఆదికాండం 16లోనే 6వ వచనం, అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారయితో చెప్పెను. శారయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా అని వ్రాయబడి ఉంది కదా. శారయి దాన్ని శ్రమ పెట్టింది అంట. ఎందుకు అంటే అణిగిమణిగి ఉండకుండా శారయి మీద పెత్తనం చేస్తూ ఉంటే ఇది సహించలేక శ్రమ పెట్టిందంట గర్భవతి అయిన హాగరును. ఎప్పుడైతే శ్రమ పెట్టబడుతుందో వెంటనే అరణ్యంలోకి హాగరు పారిపోయినట్టుగా మనం చూస్తాం. పారిపోతే నాకు అనిపిస్తూ ఉంటుంది, పారిపోయిన మనిషి ఎందుకు పారిపోయిందో మనకు తెలుసు. ఆ శ్రమలు భరించలేక, తాళలేక, కష్టాన్ని ఎదుర్కోలేక అరణ్యంలోకి పారిపోతే దేవుడి యొక్క మనసు చూడండి, యెహోవా మనస్సు చూడండి. 8వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ఆ 7వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. ప్రైజ్ ది లార్డ్. ఆమెను కనుగొని అంటే ఆమెను చూచి, ఏమంటే అరణ్యములో పారిపోతున్న ఆమెను చూచి యెహోవా దూత ఆమె దగ్గరికి వచ్చారంట. అంటే ఆమె పారిపోవడం, ఆమె వేదన చెందడం, ఆమె కష్టపడడం, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మన దేవుడు చూచేవాడు. ఆయన కళ్ళు నుండి చూడలేనివాడు కాదు, కానీ ఆయన చూచి మన కోసం పరుగులెత్తి వచ్చేవాడు. చూడండి, హాగరు కోసం ఆయన పరలోకం నుంచి దిగి అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తాం. యెహోవా దూత ఆమెను కనుగొని, చూడండి 8వ వచనం చదువుతున్నాను. శారయి దాస్యమైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోచున్నాను అనెను. 9వ వచనం కూడా, అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. చూడండి, ఎక్కడి నుంచి వచ్చేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, అసలు నీ పరుగుకి అర్థం ఏంటి, ఎందుకు పరుగులు పెడుతున్నావు, వెళ్ళి ఏం చేస్తావు, మళ్ళీ అరణ్యంలో గర్భవతిగా ఒంటరిగా నువ్వు
అరణ్యాన్ని ఎదుర్కోలేవు కదా, క్రూర మృగాలను ఎదుర్కోలేవు కదా, ఎందుకు పరిగెట్టేస్తున్నావు అంటే, ఆ షారై నన్ను శ్రమ పెట్టినందున నేను పరిగెట్టి వెళ్ళిపోతున్నానని చెప్తే, అక్కడ దేవుడు ఒక మాట చెప్తారు. ఏంటి అంటే, వెళ్ళి షారయి దాసివైన హాగరు, నువ్వు వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగిమణిగి ఉండు అని బోధ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. నిజమే, దేవుడు మన స్థితిని చూచేవాడు. మనం ఏ పరిస్థితుల్లో పారిపోతున్నామో, ఎందుకు పారిపోతూ ఉన్నామో, ఎందుకు పారిపోవలసి వస్తుందో ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తాడు, దేవుడు చూస్తాడు. ఆయన చూచే దేవుడు గదా! అంటున్నాడు, నువ్వు పారిపోవడానికి కారణం ఏంటి అంటే, నువ్వు గర్వంగా ప్రవర్తించావు. నువ్వు అణిగిమణిగి ఉండడం మానేసి, మొదట్లో ఉన్నట్టుగా ఉండడం మానేసి, షారా మీద నువ్వు షారా దగ్గర గర్వంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. వెళ్ళి నువ్వు అణిగిమణిగి ఉండడానికి ప్రయత్నం చెయ్యి అని చెబుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఒక వ్యక్తికి మనసులో గర్వం వస్తే వెంటనే గర్వము మనకి శ్రమలు తీసుకొస్తుంది, మనకి కష్టాలు తీసుకొస్తుంది, మనకు వేదనలు తీసుకొస్తుంది. ఈ రోజున దేవుడు గర్వాన్ని సహించేవాడు కాదు కదా. గర్విష్ఠులందరూ ఆయనకు హేయులు అని లేఖనం చెప్తుంది. కాబట్టి గర్వము ఏ విషయంలో కూడా అది ఆ డబ్బు విషయంలో కావచ్చు, లేకపోతే ఆత్మ సంబంధమైన విషయాల్లో కావచ్చు, శరీర సంబంధమైన విషయాల్లో కావచ్చు, అందం కావచ్చు, ఆస్తి కావచ్చు, నేర్పు కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు. ఏ విషయంలో మనం ప్రవీణులమైన ఆ విషయంలో గర్వపడకుండా నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్ల మాత్రమే అయ్యున్నానని దేవుని కృపను తలుచుకుంటే ఎంత బాగుండేది. హాగరు ఒక బానిసగా వచ్చింది. దేవుడు ఎంత మంచి స్థితి ఇస్తే అణిగిమణిగి ఉండడం మానేసి, దేవుణ్ణి స్తుతించడం మానేసి, అబ్రహాముకి షారాకి ఇబ్బంది పెట్టి తను ఇబ్బంది పడి అరణ్యులకు పారిపోవడం. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు అణిగిమణిగి ఉంటే నీకు శ్రమలు వచ్చేవి కాదు కదా, నువ్వు ఇలాంటి బాధలు పడేదానివి కాదు కదా. కాబట్టి వెళ్ళి షారై చేతి కింద నువ్వు అణిగిమణిగి ఉండు. ఈ రోజున అనేక శ్రమలు రావడానికి, అనేక కష్టాలు రావడానికి, ఇబ్బందులు రావడానికి కారణం ఏంటి అంటే, పాపము ఒక వ్యక్తిని శ్రమలకు దగ్గరగా చేస్తుంది. కాబట్టి పాపము లేకుండా మన జీవితంలో ఒక విశ్వాసిగా ప్రతిరోజు ఏ పాపం మనకు అంటకుండా జాగ్రత్తగా ప్రభు సహాయం తీసుకొని మన జీవితాలను కాపాడుకోగలిగితే ఎంత బాగుంటుందో కదా. అది గర్వం కావచ్చు, వేషధారణ కావచ్చు, మరి ఇంకేదైనా అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, మరి ఇంకేదైనా హెచ్చించుకునే మనస్సు కూడా కావచ్చు. అందుకనే పేతురు రాస్తాడు కదా, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అని దేవుడు చెప్తారు. దీనంగా ఉంటే, దీన మనస్సుతో ఉంటే తప్పకుండా తగిన సమయంలో దేవుడు హెచ్చించేవాడు కదా. మనకందరికీ ఈ వాక్యాలన్నీ తెలుసు. ఆయన చేత హెచ్చించబడాలి అంటే అణిగిమణిగి ఉండాలి, ఆయన చేతి కింద ఉండాలి. ఇక్కడ ఈ రోజున మనం ఏ కుటుంబంలో ఉన్నామో ఆ తల్లిదండ్రుల అధికారం కింద పిల్లలమైతే చక్కగా అణిగిమణిగి ఉండాలి. కుటుంబ యజమాని దగ్గర కుటుంబం అంతా కూడా చక్కగా అణిగిమణిగి ఉండాలి. ఒక ఉద్యోగ స్థలాలలో బాస్కి మనం చక్కగా లోబడి ఉండాలి. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తూ ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసులంగా మనం చేయాల్సింది దేవుని లేఖనాల ప్రకారంగా మనం ఉండాల్సినట్టుగా మనం ఉంటే తప్పకుండా మన జీవితంలో శ్రమలు అనేవి రావేమో. ఈమె శ్రమ పట్టబడ్డానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే, హాగరికి గర్వం వచ్చింది, అణిగిమణిగి ఉండడం మానేసింది. ఒకళ్ళ షారమ్మను అబ్రహామును ఎదిరించడం మొదలుపెట్టిందేమో, పెత్తనం చేయడం మొదలుపెట్టిందేమో. అందుకనే షారయి శ్రమ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పారిపోతున్న ఇక్కడ సందర్భం ఏంటి అంటే, అలాంటి సందర్భంలో దేవుడు ఆమెను కనుగొని ఆమె దగ్గరకు వచ్చి, వెళ్ళు, నువ్వు గర్భవతివి, అలా పారిపోవడానికి లేదు, నిన్ను కూడా ఒక గొప్ప జనాంగంగా నేను చేస్తాను, నువ్వు తిరిగి వెళ్ళి అణిగిమణిగి ఉండు అని బోధ చేసినట్టుగా మనం చూస్తాం. అందుకనే 13వ వచనంలో చూసాం కదా, 16, 13లో అక్కడ ఉంది కదా, ఏమంటే నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచాను అని చెప్తూ ఉంది. ఎంత అద్భుతమో కదా. నన్ను చూచాడు ఆయన. ఈ రోజున మనల్ని కూడా చూస్తున్నాడు. శ్రమలలో పారిపోతూ ఉన్నారు, కష్టాలలో పారిపోతూ ఉన్నారు, ఇబ్బందులలో చాలామంది పారిపోతూ ఉన్నారు. ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు కష్టాలని. అంటే ఆవిడ అరణ్యంలోకి పారిపోతే లోకమనే అరణ్యంలో ఏం చేయాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక రకరకాల సమస్యలతో మనం ఇబ్బంది పడుతూ ఉంటే, దేవుడు మనల్ని, హాగరును చూచిన దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు. చూచి ఆయన అంటున్నాడు, మనం చేయాల్సింది ఏంటో చెప్పాడు. మీరు అణిగిమణిగి చేతి కింద ఉండండి, దీన మనసుతో ఉండండి,
తప్పకుండా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మిమ్మల్ని కూడా నేను ఒక గొప్ప జనాంగంగా చేస్తానని ఎలాగైతే హాగరుకు వాగ్దానం చేశాడో మనకు కూడా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం ఇలా శ్రమల్లో ఉండడం దేవునికి ఇష్టం కాదు. బాధల్లో ఉండడం దేవునికి ఇష్టం కాదు. ఆయన మన బాధలు కనిపెట్టేవాడు. మనల్ని కనుగొన్నాడు. మనల్ని చూస్తున్నాడు. చూచిన దేవుడు ఊరుకోడు గాని మనల్ని కూడా ఒక గొప్ప స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనకు తెలుసు కదా, ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయం కూడా తీస్తారా? అక్కడ కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే దేవుడు వాళ్ళని కూడా చూసినట్టుగా మనం చూస్తాం. మార్కు సువార్త 7వ అధ్యాయం తీసుకోండి అందరూ కూడా. మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ అధ్యాయము మనము చూద్దాం. 47వ వచనాన్ని 48వ వచనాన్ని మనం చదువుతున్నాం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలనని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమ్మని తలంచి కేకలు వేసిరి. ఏమంటే ఇక్కడ యేసు ప్రభువారు ఆయన శిష్యుల్ని బేత్సైదాకు తనకంటే ముందుగా వెళ్ళమని చెప్పి వాళ్ళని ముందు పంపించి ఆయన ప్రార్థన చేయడానికి కొండ మీద ఉండిపోయినట్లుగా మనం చూస్తాం. అలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్యలో ఈ శిష్యుల యొక్క దోణి నడిపించడంలో వాళ్ళు కష్టపడుతున్నారంట. మళ్ళీ చదువుతున్నాను చూడండి. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుతున్నారు. ఎంత దోణి ముందుకు వెళ్ళట్లేదు. ఎంత తోస్తూ ఉన్నా, ఎంత జరుపుతూ ఉన్నా దోణి అసలు ప్రయాణం అనేది ముందుకు వెళ్ళట్లేదు. ఎంతసేపు వెనక్కే వస్తుంది. అలాంటి ఎందుకు? దానికి కారణం ఏంటి అంటే గాలి ఎదురైందంట. ఏమండి, ఇక్కడ వాళ్ళ ప్రమేయం లేకుండానే ఒక్కొక్కసారి దేవుని మాట వినడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ముందు వెళ్ళిపోమంటే ముందు వెళ్ళిపోయారు. కానీ తెలియకుండానే సాతానుడు, గాలి అంటే సాతానుడు కదా, వాడు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. గాలి ఎదురైనది. సముద్రంలో సాధారణంగా అలలు వస్తాయి, గాలులు వస్తాయి, తుఫానులు వస్తాయి. అది సర్వసాధారణమైన విషయం. అందరికీ వస్తాయి. దేవుని నమ్ముకున్న పిల్లలకి వస్తాయి, దేవుని నమ్ముకొని పిల్లలకు కూడా వస్తాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో వారు దోణి నడిపించుచుండగా మిక్కిలి కష్టపడుతున్నారు. అంటే అస్సలు జరగటం లేదు. ప్రయాణం ముందుకు సాగట్లేదు. అసలు ముందుకు జరపలేకపోతూ ఉన్నారు. కానీ ఈ పరిస్థితి అంతా ఎవరు చూస్తున్నారో తెలుసా? అక్కడ రాయబడిన మాట, ఆయన చూచి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కష్టపడ్డం ఆయన చూస్తూ ఉన్నాడు. మిక్కిలి కష్టపడ్డం ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన వెంటనే వాళ్ళ దగ్గరకు వచ్చి ధైర్యం తెచ్చుకోండి అని వాళ్ళను పలకరించి దోణిలోకి ఎక్కాడంట. ఎక్కంగానే చూడండి 51వ వచనం. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. ఏమండి, గాలి అప్పటి వరకు ఎదురొచ్చిందంట. ఎప్పుడైతే యేసుప్రభు ఆ దోణిలోకి ఎక్కారో గాలి అణిగిందంట. మరి గాలి అంటే మనకు తెలుసు, శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, ఈ రోజున అనారోగ్యాలు, ఇవన్నీ కూడా మన ప్రయాణాన్ని, మన ఆత్మీయ ప్రయాణాన్ని, శరీర సంబంధమైన ప్రయాణాన్ని ముందుకు వెళ్లకుండా వెనక్కి తోసినట్టుగా అనిపిస్తుంది. ఎంత చేసినా, ఎంత కష్టపడినా అసలు వచ్చిన జీతం కూడా సరిపోవటం లేదు. ఎన్ని ఖర్చులు, ఈ ఖర్చులన్నీ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం. ఒక పక్కన పిల్లలకొచ్చు, వివాహాలకొచ్చు, ఉద్యోగాలకొచ్చు, ఏమంటే ఇంట్లో మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా చేయాలి అంటే చాలామంది చాలా కష్టపడుతున్న కుటుంబ యజమానులుగా ఎంత వేదన పడుతూ ఉన్నారో, ఎంత బాధపడుతూ ఉన్నారో. ఈరోజున విశ్వాసులారా, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మన దోణిలోనే ఉన్నాడు. దేవుడు మనకు దగ్గరే ఉన్నాడు. ఆయన మనకు కష్టపడుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన వస్తారో వెంటనే మన చేయి పట్టుకొని అద్దరికి చేర్చే దేవుడు. మన కష్టాలు చూసి, మన ఇబ్బందులు చూసి ఆయన చలించిపోయేవాడు. ఈరోజున ఎంతమంది కష్టపడుతూ ఉన్నారు, ఎంతమంది చాలా ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ దోణి ఒకవేళ మన కుటుంబానికి సాదృశ్యంగా ఉంటే, ఈ కుటుంబాన్ని నెట్టుకు రావడం, పిల్లల ఫీజులు, చదువులు, వివాహాలు, ఉద్యోగాలు, లేకపోతే ఒక పక్కన అనారోగ్యాలు, ఖర్చులు, ఇవన్నీ కూడా మనం ఎదుర్కోవడం చాలా కష్టపడుతున్నాం. ఈ కష్టపడడం అనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన చూచాడు అంటే తప్పకుండా మనం ఇలాగే ఈ గాలితోనే, ఈ తుఫానుతోనే ఇలాగ మునిగిపోకుండా మనల్ని తప్పకుండా అద్దరికి చేర్చే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఆయన ఒక మాటే చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకోండి, నేనున్నాను, అన్నీ చూసుకుంటా అన్నట్టుగా నేనున్నాను, మీ దోణిలోనే ఉన్నాను,
మీతో పాటు నడుస్తాను, మిమ్మల్ని అందరికీ నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన చూచుచున్న దేవుడు అని లేఖనం చెప్తుంది. అదే సందర్భంగా లూకాసు సువార్త 5వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దామా? లూకాసు సువార్త 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణలను చూచెను. ఎంత అద్భుతమైన విషయము కదా! ఇక్కడ గెన్నేసరతు సరస్సు తీరమున ఉన్న 2 దోణలను దేవుడు చూచాడంట. మనకు తెలుసు 2 దోణలను చూచాడు అంటే ఆ 2 దోణల జీవితాల్లో వారి యొక్క జీవితాల్లో దేవుడు ఏదో ఒక కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. అది అప్పటికి వారికి గ్రహింపు కాలేదు. కానీ సీమోనుదైన ఒక దోణ ఎక్కి ఆయన ప్రసంగం చేశాడు. రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేం దొరకలేదయ్యా, అయినా నీ మాట చొప్పున వల వేస్తామన్నాడు. అతను వల వేసినట్టుగా మనకు తెలుసు. సీమోను పేతురు వల వేశాడు, చేపలు విస్తారంగా వచ్చి పట్టాడు. మరి ఈ 2వ దోణి సంగతి ఏంటి? దేవుడు మమ్మల్ని కూడా చూచాడు కదా. యేసుప్రభు 2 దోణులను చూచినప్పుడు మరి ఒక దోణి బాగానే నిండింది, ఒక దోణిలోకి ఆయన ఎక్కాడు. మరి 2వ దోణి సంగతి ఏంటి? ఒకవేళ 2వ దోణిలో ఉన్నవాళ్ళు ఇలాగ అనుకోవచ్చు, ఏంటి మనల్ని కూడా చూశాడు కానీ మనల్ని పట్టించుకోలేదు, మనల్ని పిలవలేదు, లేకపోతే మనం వాళ్ళకి సహాయం చేసినట్టుగా మనకు సహాయం చేయట్లేదు అంటే దేవుడు మనల్ని వదిలేశాడా? దేవుడు యేసుప్రభు మమ్మల్ని పట్టించుకుంటే ఎంత బాగుండోదే కదా. మరి అంత అని రకరకాల తలంపులతో, నిరాశలతో, నిస్పృహలతో, వేదనతో ఒకవేళ తీరంలో కూర్చుని ఉన్నారేమో. తీరానికి ఆ నావ కట్టేసి, పడవను కట్టేసి కూర్చొని వేసారిపోతే, ఎందుకంటే రాత్రంతా వాళ్ళకి నిద్ర లేదు. పేతురుతో పాటు వీళ్ళు కష్టపడ్డారు, వీళ్ళు పాలువారు కదా, అందరూ కలిసి కష్టపడ్డారు. ఆ రాత్రంతా నిద్ర లేదు, వేదన, ఎక్కడ చూసినా ఇటు చూసినా సరే అసలు ఆశాజనకంగా వాళ్ళకి ఏమీ కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో యేసుప్రభు ఏమో ఒక్క దోణి ఎక్కాడు, ఇంకో దోణిను అసలు చూశాడు కానీ పట్టించుకున్నట్లుగా వాళ్ళకి అనిపించలేదు. నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, వేదనలో ఉన్నారు. దేవుడు నిజంగా మమ్మల్ని చూస్తే వాళ్ళకి జరిగినట్టుగా మాకెందుకు జరగదు, వాళ్ళకి చేసినట్టుగా మాకెందుకు చేయడు, వాళ్ళకి అన్నీ బాగానే జరుగుతున్నాయి కానీ మమ్మల్ని దేవుడు చూడట్లేదని ఒకవేళ వాళ్ళు బాధపడుతూ ఉన్నారేమో నాకు తెలియదు. కానీ మనం కూడా చాలాసార్లు అలాగే అనుకుంటాం. వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు చేశాడు, వీళ్ళ విశ్వాసంలో తక్కువగా ఉన్నా వీళ్ళకి హెల్ప్ చేశాడు, లేకపోతే వాళ్ళు నిన్న మొన్న వచ్చినా వాళ్ళకి దేవుడు పట్టించుకుంటున్నాడు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి మనం దేవుడి వైపు చూస్తూ ఉన్నా, లేకపోతే విశ్వాసంతో ఉన్నా దేవుడు మనల్ని చూడట్లేదని మనం కూడా చాలాసార్లు వాపోతూ ఉంటాం. ఈరోజున దేవుడు మాట్లాడుతున్నాడు. అదే అధ్యాయం ఒకసారి చూస్తారా? 6వ వచనం 7వ వచనం నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. వరాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లుగా నింపిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసారా, దేవుడు చూచాడు అంటే ఆయన ఏదో ఒక అద్భుతాన్ని చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాక్యం వింటున్న మనల్ని అందరినీ చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన చూచే దేవుడు కదా, చూచి వదిలిపెట్టేవాడు కాదు. చూచాడు అంటే ఈరోజు మీ మనస్సులో ఉన్న పోరాటం, మీ మనస్సులో ఉన్న వేదన చెప్పాను కదా, ఈ 2వ దోణిలో ఉన్న వాళ్ళ మనస్సును కూడా దేవుడు గ్రహించి, ఏమంటే వాళ్ళు కష్టపడకుండానే, వాళ్ళు ఇబ్బంది పడకుండానే, వాళ్ళు వలలు వేయకుండానే పేతురు అందులో ఉన్నవారు వలలు వేస్తే విస్తారమైన చేపలు వచ్చినాయంట. విస్తారమైన చేపలు వస్తే అవి 2 వాళ్ళు పాలివారికి సంజ్ఞలు చేశారు, వచ్చారు వాళ్ళు. అండ్ వచ్చిన చేపలన్నీ కూడా ఒక దోణి నిండా సరిపోలేదు, అవి 2 దోణులు మునుగునట్లుగా వారు నింపిరి అని లేఖనం చెప్తుంది. ఏమంటే దేవుడు చూచాడు అంటే తప్పకుండా మన జీవితాలను ఆశీర్వాదాలతో ఆయన నింపే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజున ఏ ఆశీర్వాదం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు? ఏ ఆశీర్వాదం కోసం కనిపెడుతూ ఉన్నారు? మనల్ని పట్టించుకోనట్టుగా అనిపిస్తూ ఉంది కదా, ఒక్కొక్కసారి దేవుడు వదిలేశాడా అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ దేవుడు మనం కష్టపడకుండానే, మనం ఇబ్బంది పడకుండానే చూచాడు కదా. ఏమండి, వాళ్ళు ప్రయాసపడ్డారు. ఇలా 2వ దోణిలో కూడా వాళ్ళు తీరంలో ఉన్నా సరే వాళ్ళకి సంజ్ఞలు చేసి వాళ్ళని కూడా దగ్గరికి చేర్చుకుని ఆ దోణి కూడా మునుగునట్లుగా, చేపలన్నీ విస్తారంగా ఆ 2 దోణులు మునుగునట్లుగా దేవుడు నింపినట్లుగా
మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకి అదే వాగ్దానం చేస్తున్నాడు. మన దేవుడు చూచేవాడు, మన దేవుడు చూచి వదిలిపెట్టేవాడు కాదు. ఆయన సహాయం చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా దేవుడు నన్ను పట్టించుకుంటాడు, నా దేవుడు వదిలేసేవాడు కాదు అని ధైర్యం తెచ్చుకుందాం. దేవుడి మీద భారం వేద్దాం. తప్పకుండా దేవుడు కార్యాన్ని చూస్తాడు. చూడండి, ఆ రోజున వారు సిగ్గుపడకుండా దేవుడు కార్యాలు వాళ్ళ జీవితంలో చేశాడు కదా. వాళ్ళ వ్యాపారంలో దేవుడు కార్యాలు చేశాడు. ఈ రోజున మన కుటుంబ జీవితంలో, మన సేవా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యములు చేయునుగాక. అలాగే ఆది కాండము, నిర్గమకాండము 3వ అధ్యాయం ఒకసారి తీస్తారా? మనకు తెలుసు, ఒకసారి గుర్తు చేసి ఆ భాగాన్ని కూడా చూసి మనం ముగించుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం చదువుతూ ఉన్నాను. చూడండి, 7వ వచనం, 8వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుతిని. పనులలో తమను కష్టపెట్టువారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగివచ్చి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం ఐగుప్తులోకి దిగివచ్చాడు. ఏమంటే, మనం నమ్మిన యేసు ప్రభు 2000 సంవత్సరాలకు పూర్వమే ప్రజలందరి కోసం ప్రాణం పెట్టడానికి, కష్టాలలో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, పాపంతో నలిగిపోతున్న వారికి పాప క్షమాపణ ఇవ్వడానికి, నరకము నుంచి తప్పించడానికి ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అప్పటికే ఇశ్రాయేలులు చాలా బాధపడుతూ ఉన్నారు. మనం చదివాం కదా, వాళ్ళ పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను నేను విన్నాను. అంత మాత్రమే కాదు, నేను వాళ్ళని చూచాను, వారి బాధను నేను చూచాను అని దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, వారి బాధను నేను చూశాను. నా ప్రజల బాధను, నా ప్రజలు అంటున్నాడు అక్కడ ఆయన, నా ప్రజల బాధను నేను చూశాను. ఈరోజున విశ్వాసులారా, మనం కూడా ఆయన ప్రజలముగా ఉన్నాం. మన బాధను కూడా దేవుడు చూచాడు. దేవుడు చూచి ఊరుకోలేదు. కానీ ఆ రోజున దేవుడు చెప్తున్నాడు, 8వ వచనం మనం చూసాం కదా, నేను దిగివచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఆయన దిగొచ్చాడంట. దిగి వచ్చి మోషే లాంటి నాయకుడిని ఏర్పాటు చేసి ఐగుప్తులో నుంచి వాళ్ళని అందరినీ కూడా ఎంతకాలం కష్టపడ్డారో, 430 సంవత్సరాలు వాళ్ళు కష్టపడితే ఆ కష్టాలలో నుంచి, బాధలలో నుంచి, శ్రమలలో నుంచి వారు పెట్టిన మొరను విని దేవుడు విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే, మన దేవుడు చూచేవాడు. మన దేవుడు చూచి అలా ఉండిపోయాడు. ఆకాశంలో నుంచి చూచి ఉండిపోయేవాడు కాదు, కానీ పరలోకం నుంచి చూచి ఉండిపోయేవాడు కాదు, కానీ ఆయన మన కష్టాల మధ్యలోనికి, మనం ఏ ప్రదేశంలో బాధ అనుభవిస్తూ ఉన్నామో అక్కడికి దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. ఇక్కడ వాళ్ళ బాధను చూశాడు, వాళ్ళని విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన కష్టాలు చూస్తున్నాడు, మన బాధలు చూస్తున్నాడు, మన శ్రమలు చూస్తూ ఉన్నాడు, మన ఇబ్బందులు చూస్తూ ఉన్నాడు. చూచాడు అంటే తప్పకుండా నీ కోసం, నా కోసం ఆయన దిగివచ్చి మనందరి కోసం గొప్ప కార్యాలు, అద్భుతాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. మన దేవుడు చూచుచున్న దేవుడు, మన దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. ఆయన మన బాధలన్నీ చూచేవాడు. అంత మాత్రమే కాదు, మనకున్న ప్రతి కష్టం నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి వారికి విడుదలిచ్చేవాడు. ఈరోజున ఎంతమంది వేదంతో ఇక్కడ కూర్చున్నారో, ఎంతమంది బాధల్లో ఇక్కడ ఉన్నారో, నేను ఎంత భక్తి చేస్తున్నా, ఎంత విశ్వాసంతో ఉన్నా నా ధోరణి నడిపించుకోలేకపోతున్నాను, నా కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నాను, లేకపోతే నన్ను ఎంత మంచిగా నేను జాబ్ చేస్తూ ఉన్నా, ఎంత మంచిగా నేను పనులు చేస్తూ ఉన్నా, ఇంకా నా ఉద్యోగులు నన్ను కష్టపెడుతూ ఉన్నారు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అని ఒకవేళ వాపోతూ ఉన్నారా, బాధపడుతూ ఉన్నారా? మిమ్మల్ని కష్టపెట్టే వారిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నామో మన కష్టాన్ని దేవుడు గమనించేవాడు. ఒకళ్ళ తల్లి చూడొచ్చు, చూడకపోవచ్చు, తల్లిదండ్రులు చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. చూచి అలా ఉండిపోడు, కానీ ఆయన మన దగ్గరికి దిగివచ్చి మన పక్షంగా యుద్ధం చేసి మన పక్షంగా కార్యాలు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మన పక్షానే ఉన్నాడు, మనం ఆయన పిల్లలంగా ఉన్నాం. మన పక్షంగా ఆయన గొప్ప కార్యాలు
చేస్తాడు. అలాగే తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు మరొకసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. హాగరును చూచినట్టుగా మమ్మల్ని చూస్తూ ఉన్నావయ్యా. నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచాను అని ఆమె చెప్పినట్టుగా దేవా, మమ్మల్ని చూసే గొప్ప దేవుడవు. ఏ పరిస్థితులలో పారిపోతూ ఉన్నామో, ఏ పరిస్థితుల్లో కష్టపడుతూ ఉన్నామో, ఇబ్బంది పడుతూ ఉన్నామో, ఎందుకు ఈ శ్రమ వచ్చిందో ఆ పరిస్థితి కూడా గమనించి హాగరును ఎలాగైతే హెచ్చరించి మళ్ళా నువ్వు ఒక గొప్ప జనాంగంగా చేసావో, మా జీవితంలో కూడా నువ్వు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడివై ఉన్నావు. మేము కూడా అణిగిమణిగి ఉండడం మాకు నేర్పించము. ఏ విషయంలో గర్వపడకుండా మాకు సహాయం చేయండి. వారు దోణి నడిపించడంలో మిక్కిలి కష్టపడుతూ ఉంటే గాలి ఎదురైందంట దేవా, వారు దోణి నడిపించలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో వారిని విడిచిపెట్టేయకుండా వారిని చూచి వారికి దగ్గరగా వచ్చి దోణిలోకి వచ్చి గాలిని తుఫానును అణిచివేసినందుకు మీకు వందనాలు. ఎంత మంచి దేవుడు నాయన. ఈ రోజున ఎన్ని కుటుంబాలలో తుఫానులు ఉన్నాయో, ఎన్ని కుటుంబాలలో శ్రమలు, అనారోగ్యాలు, గాలి తట్టుకోలేక ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక సతమతమైపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ మీరు చూస్తూ ఉన్నందుకు వందనాలు. దాన్ని ఇప్పుడే యేసుక్రీస్తు నామములో వారికి విడుదల దయచేయము. వారి మనస్సును ధైర్యపరచము. ధైర్యం తెచ్చుకోండి. నేనున్నాను కదా, నేను అన్నీ చూసుకుంటాను అన్నట్టుగా మీరు ఎలాగైతే వారికి భరోసా ఇచ్చారో ఈ రోజున మాకు కూడా మీరు చెబుతూ ఉన్నందుకు వందనాలు. ధైర్యం తెచ్చుకొని నీతో కలిసి నాయన మా నామను నడిపించుకోవడం, మా కుటుంబాన్ని నడిపించుకోవడం మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ఇశ్రాయేలు యొక్క కష్టాన్ని చూసావు, దిగువచ్చావు తండ్రి. ఆయన మా కష్టాన్ని కూడా చూసి దిగువచ్చి ఇశ్రాయేలును విడిపించినట్టుగానే మమ్మల్ని కూడా మీరు విడిపిస్తారు కనుక మీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలన్నీ కూడా మా హృదయంలో పదిలపరుచుకొని ఈరోజు మరి మాకు ఇచ్చిన వాగ్దానం కోసం మీకు వందనాలు. ఆయన చూచుచున్న దేవుడవు నీవే కదా, నువ్వు చూస్తున్నావని ఎరిగి ఏ పాపము అంటకుండా, ఆయన అపవిత్రత అంటకుండా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ నీ నామానికి మహిమ తేవడానికి సహాయం చేయండి. ఈరోజు ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో, ఎలాంటి కార్యాలు చేయబోతూ ఉన్నారో, ఏ ఉద్యోగాలకు వెళ్ళిపోతూ ఉన్నారో, వారి ప్రయాణాలలో, రాకపోకలలో, వారి పనులలో మీరు తోడుగా ఉండి నడిపించుము. అన్ని కార్యక్రమాలు విజయవంతంగా ముగించడానికి సహాయం చేయము. మరలా రేపటి కోసం మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తలాడండి. అందరికీ వందనాలు. చాలా సంతోషం ఇంతవరకు ఓపికగా కూర్చొని వాక్యం విన్నందుకు. మళ్ళీ రేపటి ఉదయం మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్.